హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. ఇది సండే రోజు బ్లాగ్ అండి. ఆ రోజు మేము అవుటింగ్కి వెళ్ళాము, చిన్న అవుటింగ్. నంద్యాలలో ఉండేటువంటి చిన్న చెరువు పార్క్ అని ఫస్ట్ టైం వెళ్ళాము. ఇక్కడికి చాలా బాగా అనిపించింది. వాటర్ కూడా చాలా ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము మార్నింగ్ 9:30, 10కి అట్లా వెళ్ళినాం. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి బోటింగ్ అండి. బాగుంది. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇలా బోటింగ్ చేయిస్తారు, వాళ్ళకి భయం కాకుండా ఈజీగా ఉంటుంది. అండ్ పార్క్ కూడా చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో వెళ్ళినప్పుడు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందండి. పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి స్వింగ్, స్లైడింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము. అక్కడ చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు కూడా. ఇక్కడ నేను మా అబ్బాయి ఒక ఫోటో తీసుకున్నాము. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. ఇక్కడ బోటింగ్ కూడా మేము ఎంజాయ్ చేసాము చాలా. మనమే రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకోటి జెట్ బోట్ లాగా, అంటే ఎలక్ట్రిక్ తోటి రన్ అవుతుంది కదా, ఆ బోట్ కూడా ఉంది. ఇక్కడ మనకు బోటింగ్ కోసం డ్రెస్సెస్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్కరికి 100 రూపీస్ అండి. ఇంకా జెట్ బోట్ అంటే ఎలక్ట్రిక్తో నడిచేదానికైతే ఆ రెడ్ కలర్ ఉంది కదా, దానికైతే ఒక్కొక్కరికి 200. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే 100 రూపీస్. దాంట్లో మనమే రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళొచ్చు, ఆ పైడిల్ బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, ఫ్రంట్ అంటే ఫ్రంట్ వచ్చేస్తుంది. మేము వెళ్ళినప్పుడు కొద్దిగా ఎండ్ ఉంది, అందుకనే కొంచెం అంత కన్వీనియంట్గా అనిపించలేదు. ఈవినింగ్ టైంలో వెళ్ళాల్సింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా బోటింగ్. నేను అస్సలు ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేను నంద్యాలలో. మేము ఇప్పుడు వెళ్తున్నటువంటి బోట్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అండ్ 20 మినిట్స్ టైం అండి. అక్కడ రెడ్ కలర్ బోట్ కనిపిస్తుంది కదా, అది వాళ్ళు రైడ్ చేస్తారు, వాళ్ళే మనతో పాటు వస్తారు. చాలా స్పీడ్గా వెళ్తుంది అది, జెట్ బోట్ లాగా. దానికి ఒక్కొక్కరికి 200 రూపీస్. చిల్డ్రన్కి అయితేనేమో 50 రూపీస్, అలా బిలో 9 ఇయర్స్ అలా వాళ్ళకు ఉంది. ఇక్కడ మేము ఒక పిక్ తీసుకున్నాము. ఎండ కొడుతుంది అప్పుడు, చాలా కొంచెం మార్నింగ్ టైంలో ఎండ ఉంది. అండ్ మనం 20 మినిట్స్ అది అలా రైడ్ చేయాలి మన కాళ్ళతో అంటే కొంచెం నొప్పి అనిపిస్తుందండి ఫస్ట్ టైము. బట్ ఓకే, బాగానే అనిపించింది. ఓవరాల్గా బాగా ఎంజాయ్ చేసాము. మాకంటే మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. తను ఫస్ట్ టైం అట్లా రైడ్ చేయడం వాటర్లో, చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఉండాలి అండ్ ఈవినింగ్ టైంలో ఉంటే ఇంకా బాగుంటుందండి. ఓకే, బోటింగ్ నాకు 200 ఎక్స్ట్రా అనిపించింది, కానీ 100 రూపీస్ అయితే ఓకే, వీ కెన్ గో. బాగుండింది. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ట్రై చేయండి. నేను కూడా ఇలా యూట్యూబ్లో తెలుసుకొనే వెళ్ళాను, బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి. అక్కడ ఆ బోటింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర చెట్టు కింద కూర్చున్నాం చాలాసేపు, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఈ చెట్టు కింద చాలా చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఈవినింగ్లో వెళ్ళాల్సిందని మళ్ళీ అనిపించింది నాకు. ఓకే, ఎనీవే మార్నింగ్ టైం అయినా సరే కానీ ఒక 1 అవర్ అలా చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాం.